మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని ఆపి సెయిల్లో విలీనం చేయాలని టీడీపీ జనసేన కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ రక్షణకు పూనుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలి, ప్లాంట్కు స్వంత గనులు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని, ప్లాంట్ను పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించాలని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులందరికీ సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న పాత గాజువాకలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాధర్నా పోస్టర్ను నేడు సిఐటియు జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంగారావు, పద్మ, ఈశ్వరమ్మ, జగన్లతో కలిసి విడుదల చేశారు. ఈ డబ్బులు కూడా, ఈ పెట్లు కూడా, బాక్సులు ఒక మాకు గుడి ఉంది, గవర్నమెంట్ గుడి, ఆ గుడిలో పెట్టుకున్నాం. ఈ తాళాలు కూడా పెద్ద వ్యక్తికి ఇచ్చాం. మేము మా దగ్గర ఎవరి దగ్గర పెట్టుకోకుండా మేము కలిసి చేసిందంటే మా వార్డు కూడా వర్షాలు పడితే కాస్త బాగా ఎక్కువ మునిగిపోయింది. ఏదంటే పూర్ణ మార్కెటు, చిన్న దుర్గమ్మ గుడి, పండా వీధి, ప్రసాద గార్డెను, ఇదే బాగా ఎక్కువ మునిగిపోతుంది. మేము విద్యుత్ తుఫాన్లు ఎంతో ఇబ్బందులు పడడం చూసాం. ఈరోజు మాకంత ఎక్కువ విజయవాడ అసలు ఇంకా రూపురేఖ లేకంతే పోయింది విజయవాడ అనేది. అక్కడ చూసే కష్టాలు మాలా చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. అందరూ ఇన్స్టాలోని వాటిల్లోనే పెట్టుకొని చేస్తున్నారు. మాకేంటంటే అంత తెలియదు. నాకు ఎక్కువ చదువుకోలేదు, నేను కొద్దిగా చదువుకుని నాకేదో తెలిసినట్టు నేను చేసుకుని వచ్చాను ముందుకి. దానికి వచ్చిన ప్రతి ఫండ్ కూడా మేము ఏదో రూపంగా తీసుకెళ్ళి విద్దామని అనుకుని ఫిక్స్ అయ్యాం. అంటే కొంతమంది ఎగతాలు కూడా చేశారు, మీకెందుకు ఇలాంటివన్నీ అని. అలాగే అనుకుంటే ఎంతోమంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. మీకెందుకు అంటేనే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది, కానీ ముందుకు ఇప్పటికీ రాదు. దానికోసం ఏదో ఒక అడుగు ముందుకు వచ్చి నాకు మొత్తం అందరూ, తను, రాజు, అప్పారణ్య, బాలు, రవణ్య, సీను, తను, మన మురళి, సాయి, చెట్టిగారు అనే హేమంత్, మేమందరూ కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా మాకు చేశారు, సపోర్ట్ చేసి మేము సిగ్గుపడకుండా ముందుకు వచ్చి ప్రతి అందరికి వెళ్ళి దండుకొని వచ్చాం. అదేం తెలియదండి, ఇప్పుడే తాళాలు తెచ్చాం ఒక వ్యక్తి దగ్గర నుంచి. అలా పెట్లు కూడా ఉన్నాయి. అందుకే ఆ డబ్బులు కొంతమంది చెప్తారు కదా, మేము ఉండే దగ్గర ఆ డబ్బులు తినేసిన వాళ్ళు, చేసిన వ్యక్తులు అని అంటారని మేము అది అలాంటి మాటలు పడకొద్దననే ఈరోజు ఈ మీడియా పెట్టుకున్నానన్న. ఏదో నాకు తెలిసినట్టు అది మీ ముందే కొద్దిగా 3 days సార్. మా టీము 16 మంది సార్. అంటే వచ్చింది 16 మంది. మా వార్డులోని 35వ వార్డులోని నాకు చాలామంది అన్నీలాగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. నేను టాటిస్ పెట్టాను, మీ వంతు ₹1 పంపించినా అది ప్రతి రూపాయి కూడా విజయవాడ వరద బాధ్యులకి చేరుతుందని. అలా వీళ్ళు కూడా టాటిస్ పెట్టి వాట్సాప్లోని, ఫేస్బుక్లోని వాటిల్లో పెట్టి పంపించారు. 2 బాక్స్. ఇంకా ఫోన్పేలో కూడా కొద్దిగా అమౌంట్ వచ్చిందండి నాకు. అవును సార్, ఆయన కూడా ఇప్పుడు సోను సూద్ గారు కూడా చేస్తున్నారు కదా సార్ విజయవాడ వరద. పక్కన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, విశాఖపట్నం వస్తుందని రేజ్ అవుతుందని విశాఖపట్నం ఇప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపణ హస్తం అందించడం వల్ల ఇప్పుడు కూడా ముందుంటూ ఉన్నది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం మొన్న జరిగిన ఈ విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో ఉన్న వాళ్ళు అందరం కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరికి కూడా రాకూడదు. వచ్చినప్పుడు మాత్రం హ్యుమానిటీతో ప్రతి ఒక్కరు కూడా మనిషికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తమ్ముడు మన జగదీష్, వారి మిత్రబృందం అందరూ కూడా మా 35వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్స్ త్రూ కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం అదేనే కాదండి, మనకి విశాఖపట్నం హుదూద్ వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, మనకు హుదూద్ వచ్చిన సమయంలో మనందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో మనం బాధపడిన లబ్ధిదారులకి బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం, అటు పాలు కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయూతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈరోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా చేయూతనిచ్చి వారందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించి వాళ్ళకి ఈ ఆపదలో సహాయం చేయాలనే గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా చాలా ఆనందం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా సరే మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. డబ్బులు వేసేది ఒకసారి డబ్బులు వేస్తున్నారండి. తీసానండి, ఫస్ట్ నేనే తీసానండి. ఫోన్పేలో కొద్దిగా అమౌంట్ ఉంది, అది కూడా చెప్తాను. సరే మీడియా చరిత్రలో అడ్మినిస్ట్రేషన్ స్టేట్స్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసాం అనుకోండి. ఎటువంటి ఇలాగ ఇంకా ముందుకు రావాలి, ఒక 10 మంది అయినా అప్డేట్ అవ్వాలని చెప్పారు. అందుకే నేను ఏదో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. వస్తున్నారు, వస్తారు, కార్పొరేటర్ గారు వస్తారు. మా ప్రతి సంవత్సరం సోను సూద్ గారి పుట్టినరోజులు నేనే సౌత్లో చేస్తాను. ఇక్కడ 100 మంది బియ్యం బస్తాలు కూడా పంచుతాను ప్రతి సంవత్సరం. నాకు ఒక వ్యక్తి చెప్పారు, ఇక్కడ మీడియా ఉంది, వెళ్ళి అక్కడ ఏదైనా నువ్వు చేసిన మంచి పైకి వచ్చుకున్నాను. తీసుకొచ్చారా?